అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ప్రియులారా, మనం కొలస్సీ పత్రిక ధ్యానం చేస్తూ మరి గతసారి 13వ వచనాన్ని మనం కొంత ధ్యానం చేశాము. కొన్ని శ్రేష్టమైన తలంపులు 13వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాము. తర్వాత ఈరోజు 14వ వచనాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. అయితే నేను 13వ వచనంలో చెప్పిన విషయాలను కూడా మరొకసారి గుర్తు చేసి తర్వాత 14వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన క్లుప్తంగానే ఈరోజు ఈ మాటల్ని మనం ముగించుకుంటాం. మనం 13వ వచనంలో మనం పోయినసారి ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు అని. ఆయన అంటే తండ్రి అయిన దేవుని గురించి చెప్పారు అని జ్ఞాపకం చేసుకున్నాం. 1 నుండి 14 వచనాల్లో తండ్రి అయిన దేవుని గురించి పౌలు రాశాడు. తర్వాత 15వ వచనం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన విషయాలు మరి పౌలు రాశాడు. 15వ వచనం నుండి ఆయన అన్నప్పుడు అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఏం చేశాడు ఆయన అంటే అంధకార సంబంధమైన అధికారము నుండి మనలను విడిపించాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మనం ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, సాతాని యొక్క ప్రభుత్వంలో ఉన్నాం. ఇశ్రాయేలీలు గనక ఐగుప్తు బానిసత్వంలో ఉన్నట్టుగా ఒకప్పుడు మనం ఉన్నాము. ఐగుప్తు అన్నా కూడా అర్థం చీకటి అని, డార్క్నెస్ అని. ఒకప్పుడు మనం అలాంటి స్థితిలో ఉన్నాం. యేసు ప్రభు మనల్ని విమోచించి ఏం చేశాడు అంటే తన రాజ్యానికి నివాసులుగా మనల్ని చేశాడు అని మనం చూస్తూ వచ్చాం. అయితే మనం విడిపించబడి ఆయన రాజ్య వారసులం అయ్యాము. కానీ మనం విడిచి వచ్చినటువంటి ఆ అధికారం యొక్క పరిస్థితులు మనను విడిచిపెట్టకుండా వెంటబడతానే ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచారు, కానీ ఐగుప్తు యొక్క ఆ స్వభావము అవి ఇశ్రాయేలీలను విడిచిపెట్టలేదు. వాళ్ళు అనేక సార్లు జ్ఞాపకం చేసుకున్నారు కదా, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, చేపలు తిన్నాం, మాంసం తిన్నాం, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా అనడం. కనుక ఐగుప్తును విడిచాక ఫరో వెంటబడ్డం, తర్వాత ఐగుప్తు యొక్క జ్ఞాపకాలు 40 సంవత్సరాలు వాళ్ళని వెంబడించడం జరిగినట్టే మనం చీకటి నుండి విడుదల పొందాం. కానీ మరి సాతానుకు సంబంధించిన అధికారం నుండి విడుదల పొందిన దానికి సంబంధించిన ప్రభావము అనేది కొంత మనల్ని వెంటబడతానే ఉంటుంది. కాబట్టి మనం ఈ లోకాన్ని విడిచే వరకు మనం విడిచిపెట్టిన ఆ పాత జీవిత ప్రభావము మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. పోయినసారి స్పర్జన్ అనేటువంటి ఆయన మరి గొప్ప సేవ చేసినటువంటి ఆయన చెప్పినటువంటి మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. మనం ఇంకా సాతాను చేసి శోధింపబడుచున్నాము, కానీ మనము సాతాను అధికారము క్రింద లేము. మనము సాతాను బానిసలము కాదు. అతను మన రాజు కాదు. సాతానికి మనపై ఎటువంటి హక్కులు లేవు. మనం సాతానికి విధేయత చూపక్కర్లే. అయినా సరే సాతాను మనల్ని శోధించుటకు నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఎలా శోధిస్తాడు అంటే 5 రకాలుగా శోధిస్తాడు. 1 నిద్రమత్తు కదా. మనం చివరి దినాల్లో మరి చురుకుగా ఉండకుండా, పరిస్థితులను గమనించకుండా, ప్రభు రాకడ ఎంత దగ్గరగా ఉందో గుర్తుపట్టకుండా నిద్రమత్తులుగా చేస్తాడు. యోవేలు గ్రంథంలో అంటాడు కదా, మత్తులారా మేల్కొనండి, పసరు పురుగులు తినివేసిన దాన్ని గొంగళ పురుగులు తినివేసినాయి, మిగిలిన దాన్ని మిడతలు తినివేసినాయి, మీరు ఎంతకాలం ఇంకా మత్తులై ఉంటారు, ఇంకా మీరు మేల్కొనండి అని చెప్పడం మన యోవేలు గ్రంథంలో చూస్తాం. కనుక ఈ చివరి దినాల్లో మనం మేల్కొని జాగ్రత్తగా ఉండవలసిన ఈ దినాల్లో నీరసము, నిద్రమత్తు, నిర్లక్ష్యము, సాతానుడు శోధించే పద్ధతిలో ఇదొకటి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని మరి ప్రభు చెప్పారు కదా, లూకా సువార్తలో మాట్లాడుతూ 22వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే, ఆ దినము మీ మీదికి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీరు తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మీ హృదయములు ఒకవేళ మందముగా ఉంటాయేమో జాగ్రత్తగా చూసుకోండి. ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టుగా రాకుండా
మీరు జాగ్రత్త పడండి అని అన్నాడు. నిద్రమత్తు అని అంటే నిర్లక్ష్య స్వభావం, దాన్ని మనం విడిచిపెట్టేయాలి. తర్వాత రెండవది తప్పులను దాచిపెట్టినట్లుగా చేయడం. సాతానుడు చేసే పనుల్లో మరి తప్పులను దాచిపెట్టడం. కనుక ఇదివరకు రోజుల్లో కొంత యథార్థత ఉండేది, ఏదైనా తప్పు చేసినా ఒప్పుకునేవారు. కానీ ఈ దినాల్లో తప్పులను దాయడంలో ఎక్స్పర్ట్స్గా తయారైపోతా ఉన్నారు. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు వారు ప్రతి తప్పుని వారు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి తప్పుని కప్పిపుచ్చుకోవడమే. కాబట్టి సాతాను యొక్క శోధనలో ఇదొకటి. అందుకనే బైబిల్ ఇందాక మనం చూసాం, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అనే విషయాన్ని మనం చూస్తాం. కనుక ఆకాను దాచాడు, గెహాజీ దాచాడు, శాపాన్ని తెచ్చుకున్నారు. రాహేలు దాచింది, ఆమె ఒంటి సామగ్రిలో తన తండ్రికి సంబంధించిన గృహదేవతలను దాచిపెట్టి మరి వాటి మీద కూర్చొని నేను కడగా ఉన్నాను అని చెప్పి తన తండ్రిని మోసపుచ్చింది. యాకోబు అన్నాడు కదా, అవి ఎవని యొద్ద దొరుకునో వారు నిశ్చయముగా చచ్చుదురు అని. రాహేలు ఆ మార్గంలో ఉండగానే ఎఫ్రాతా మార్గంలో ఉండగానే ఆమె మరణించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. కనుక తప్పులు దాచిపెట్టడం అనేది అది చివరికి ప్రాణ సంకటముతో సమానం. ప్రాణ సంకటముతో సమానం. అలాగా తప్పులను దాచిపెట్టడం అనేది సాతానుడు మనల్ని శోధించడం. తర్వాత మూడవది నిరుత్సాహపరచడం. ప్రతి చిన్న విషయానికి ఊరికినే నిరుత్సాహపడిపోడు. గత రాత్రి మనం విన్నాం ఓపిక, ఓర్పు అనేది. ఎలాంటి ఓర్పు కలిగి ఉండాలంటే, వ్యవసాయకుడు ఆయన తొలకరి వర్షం వచ్చినప్పుడు భూమిని సేద్యము చేసినది మొదలుకొని, అంటే దాన్ని దున్నినది మొదలుకొని, తర్వాత విత్తనాలు వేసి అవి ఎదిగి, తర్వాత వాటిని నారు నాటి, తర్వాత నీరు పెట్టి ఎరువేసి, ఆ తర్వాత కలుపు తీసి రోజుల తరబడి వాటిని చూసుకుంటూ, ఆ తర్వాత పంటకు వచ్చిన తర్వాత అది పండిన తర్వాత అప్పుడు దాన్ని కోయడం. అప్పటి వరకు ఓపిక కలిగి ఉండడం. వ్యవసాయ దాని గురించి యాకోబు పత్రికలో చెప్పాడు. కాబట్టి నిరుత్సాహము అనే దాన్ని మన జీవితాల్లో రానియకుండా జాగ్రత్త పడాలి. ఇశ్రాయేలీలు అరణ్యములో నశించిపోవడానికి కారణం నిరుత్సాహమే. ఆహారం దొరకలేదు, నిరుత్సాహపడ్డారు. నీరు దొరకలేదు, నిరుత్సాహపడ్డారు. ఎండొచ్చింది, నిరుత్సాహపడ్డారు. ఇంకా చిన్న బాధ కలిగింది, నిరుత్సాహపడ్డారు. ప్రతి దానికి వాళ్ళు అనే మాట ఏంటంటే, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా మమ్మల్ని చంపడానికి? కనుక ఈ రోజుల్లో కూడా ప్రతి దానికి నన్ను సావుగొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, చచ్చిపోతాను, ఇలాంటి పదాలు ఇశ్రాయేలీలాగా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ప్రభు బలలో చేయి వేసేవారు కూడా ప్రతిసారి ఇలాంటి పదాలే వాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీ లాగానే సేమ్. అందుకనే కొరింథీ పత్రికలో ప్రభు బలలో పాలు పంపులు పొందకముందు తమను తాము పరిశీలించుకొని ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి అని చెప్పినప్పుడు దానికి ముందు ఇశ్రాయేలీలను గుర్తు చేశాడు. 10వ అధ్యాయంలో గుర్తు చేసి, మీరు సణగకుడి, సణిగి సంహారకుని చేతికి వారు చిక్కారు అన్నాడు. కనుక మీరు శోధించకుడి, శోధించి వారు అరణ్యంలో రాలిపోయారు. ఇలాంటి ఉదాహరణలు చెప్పాడు, ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేశాడు. అందువలన నిరుత్సాహము అనేది మన జీవితంలోనికి రానియకూడదు. కనుక మనం ఎన్నిసార్లు ఓటమి చెందినా ప్రభు మీద మనం ఆధారపడుతూ మనం నిలిచి ఉండాలి. కానీ నిరుత్సాహం అనేది మన జీవితంలోనికి రానియకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కనుక మనం అనుకున్నట్టుగా కొన్ని జరగవచ్చు, జరగకపోవచ్చు. నిరుత్సాహపడొద్దు. సమయం వచ్చే వరకు కనిపెట్టుకోవాలి. కనుక అబ్రహాము కుమారుని పొందుతాడనే వాగ్దానం, ఆయన వాగ్దానాన్ని పొందాక కుమారుని పొందడానికి 25 సంవత్సరాలు పట్టింది. అప్పటి వరకు కనిపెట్టుకున్నాడు. కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా జరగకపోతే 1 సారి 2 సార్లు 3 సార్లు మన సహనం నశించిపోయాక దేవుని మీద కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడుతాం. ఇంకా తర్వాత నేనెందుకు ఇలా మంచిగా జీవించాలి, దేవుడు నాకేం చేశాడు, నాకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతాను నేను కూడా అని చెప్పి అలాంటి ఆలోచనలు చేయడం, ఇవన్నీ సాతాను యొక్క శోధన కిందకు వస్తాయి. అందువల్ల మనం నిరుత్సాహపడొద్దు. హబక్కూకు గ్రంథంలో ఒక మాట అన్నాడు కదా, సాలలో పశువులు లేకపోయినాను
పొలములో చేను పైరు పంటకు రాకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, అంజూరపు చెట్లు కాయలు రాకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. నా రక్షణకర్త యందు నేను, నా దేవుని యందు నేను ఆనందించేదను. కాబట్టి ఎంత అద్భుతమైన మాటలవి. కాబట్టి నిరుత్సాహము అనే దాన్ని మన జీవితంలోనికి రానియకూడదు. యోబు అన్నాడు కదా, యెహోవా వల్ల మేలు అనుభవించదుమా, కీడు అనుభవింప తగదా అని అన్నాడు. ఒకవేళ కీడు వచ్చిందనుకో, కీడు అనుభవింప తగదా, ఎప్పుడు మేలేనా మనం అన్నాడు. ఇంకో మాట అన్నాడు, నేను మరణించే వరకు నా యథార్థతను విడిచిపెట్టను, నేను నా అడుగుల లెక్క నేను ఆయనకి చెప్పేదను, రాజువలే నేను ఆయన సన్నిధికి వెళ్ళేదను. నోటి మాటతో కూడా యోబు పాపం చేయలేదు. కనుక నిరుత్సాహం అనేది సాతాను మన జీవితంలోనికి తీసుకొచ్చే భయంకరమైన శోధన. తర్వాత 4వది ఆకర్షణ. లోకం వల్ల అనేక విధాలుగా ఆకర్షిస్తూ ఉంటుంది. లోకము రంగుల వలయం కనుక ఈ రంగుల వలయం మనలను అనేక విధాలుగా ఆకర్షిస్తూ ఉంటుంది. లోక ఆకర్షణలో పడిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కనుక వారు వారి జీవితాలను పతనం చేసుకున్నారు. ఒక ఆయన ఒక పాట రాశాడు, అందాలు ఎన్నెన్ని ఉన్నా, ఆనందం ఎంతో ఉన్నా, నీ సేవలోనే మధురానుభూతి, ఇంకెందు లేదు ప్రభువా. కనుక లోకం వల్ల ఎన్నో విధాలుగా ఆకర్షిస్తూ ఉంటుంది. లోకము రంగుల వలయం కనుక సాలీడు గూడు కట్టినట్టుగా ఈ రంగుల వలయం మనల్ని ఆకర్షించి మనల్ని బంధించడానికి మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యాత్రికుని ప్రయాణం అని బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన పుస్తకం అది. ప్రతి విశ్వాసి చదవలసిన పుస్తకం. జాన్ బనియన్ అనే ఆయన చెరసాల్లో ఉండగా రాసినటువంటి పుస్తకం అది. అందులో యాత్రికుని గురించి రాశాడు. ఒక విశ్వాసి యాత్రికుడిగా పరలోకానికి వెళుతూ ఉన్నప్పుడు ఆయన అనేక రకాల ఆకర్షణలు వస్తూ ఉంటాయి. ఒకసారి ఏమో మొట్టమొదటిగా తన కుటుంబమే తన వెనక లాగుతూ ఉంటుంది. నువ్వు నమ్ముకోవడానికి వీల్లేదు, వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఆ మార్గంలోనికి వెళ్ళొద్దు, మమ్మల్ని విడిచిపెట్టొద్దు అని. వారు రారు, ఆయన వెళ్ళనివ్వరు. ఆయన బంధాలు తెంచుకొని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు, నాకు ప్రభు కావాలి అని. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నా నిమిత్తం తన తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను విడువని ఎడల వాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు అని. భక్సింగ్ గారు అలానే ప్రభువుని ప్రేమించి తన సమస్తాన్ని విడిచాడు. సాధు సుందర్ సింగ్ అట్లనే చేశాడు. ఈ వ్యక్తి కూడా, యాత్రికుడు కూడా తన కుటుంబాన్ని విడిచి నాకు ప్రభువే ముఖ్యం, వస్తే మీరు రండి, లేతే నేను వెళ్తాను అని యాత్రికుడు తన యాత్ర ప్రారంభించాడు. ఆయన వెళుతూ ఉండగా ఎన్నో రకాల శోధనలు ఎదుర్కొన్నాడు. అందులో ఒకటి ఆకర్షణ. ఆయన వెళుతూ ఉండగా మరి త్రోవ ప్రక్కన వజ్రాలు వైడూర్యాలతో నిండిన ఒక లోయ కనబడతా ఉంటుంది. తన దగ్గర ఒక గ్రంథం ఉంది, అది మార్గదర్శి, తాను వెళ్ళే మార్గాన్ని చూపించేది. అది బైబిల్ గ్రంథం లాంటిది. తాను ప్రతిసారి సందేహం వచ్చినప్పుడల్లా కూడా దాని గ్రంథాన్ని విప్పి చదువుకునేవాడు. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అన్నట్టుగా ఈ రంగుల ఆ లోయ, ఆ వజ్రాలు వైడూర్యాలతో నిండిన లోయ ఆయన్ని ఆకర్షిస్తూ ఉన్నప్పుడు ఆయన తన దగ్గర ఉన్న గ్రంథాన్ని తీసి దాన్ని చదివినప్పుడు ఆ మార్గంలోనికి వెళ్ళొద్దు అని బైబిల్లో ఉంది. నా కుమారుడా, నువ్వు ఆ త్రోవల్లోనికి వెళ్ళవద్దు అని అన్నాడు. ఆ మాటలు చదివిన తర్వాత ఆయన వాటిని విడిచిపెట్టి ఆయన తిన్నగా పరలోకానికి వెళ్ళే దారి వైపు వెళ్ళాడు. కనుక లోకం మనలను ఆకర్షిస్తూ ఉంటుంది. బైబిల్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. మరి హవ్వ ఆ పండు ఆహారమునకు మంచిది, చూపునకు రమ్యమైనది అని చూచి ఆకర్షింపబడినట్టుగా మనం చూస్తాం. దీన ఆ లోకపు ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. హమోరు కుమారుడైన షెకెము చేతిలో ఆమె జీవితాన్ని పతనం చేసుకుంది. తర్వాత లోతు ఆయన కన్నులెత్తి చూచినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుని తోటలాగా, యోర్దాను నదిలాగా, ఐగుప్తు ప్రాంతంలాగా, నీళ్లు ప్రవహించే దేశంలాగా ఉన్నాయి. కనుకని అబ్రహామును విడిచి సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయాడు. తర్వాత దేమ యెహలోకాన్ని స్నేహించి మరి పౌలును విడిచి లోకంలోనికి వెళ్ళిపోయాడు. తర్వాత మనము రూతు, తర్వాత ఓర్పాని మనం చూస్తే ఓర్ప ఆమె వెనక్కి తిరిగి
తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఒక పాఠాలు. లోకం మనల్ని ఆకర్షిస్తుంది. లోకాకర్షణ కాకుండా ప్రభు కొరకు శ్రమ పడ్డానికి, కష్టపడడానికి మనం ఇరుకు మార్గంలో ప్రవేశించే వారంగా ఉండాలి. విశాల మార్గంలో వెళ్ళేవారు అనేకులు, కానీ ఇరుకు మార్గంలో కూడా వెళ్ళాలి. మనం లోకాకర్షణ కాదు, ఇరుకు మార్గంలో కూడా మనం ప్రయాణం చేయాలి. నిత్య జీవానికి వారసులం కావాలి అని అంటే కనుక విశాల మార్గం, ఆకర్షణీయమైన మార్గం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అదొక శోధన. 5వది, తిరుగుబాటు చేయనట్లుగా ప్రేరేపించడం. అన్నీ బాగుంటాయి, కానీ రెటమతంగా తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎదురాడే వాళ్ళు ఉంటారు, ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. బైబిల్ గ్రంథంలో కోరాహు, దాతాను, అబీరాము, మోషే మీద, అహరోని మీద వారు తిరుగుబాటు చేశారు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి హ్యుమేనై, అలెక్సేంద్రు అనేవారు, వారి గురించి పౌలు తిమోతి పత్రికలో రాశాడు. వాళ్ళు తిరుగుబాటు చేశారు. దియోత్రెఫే, యోహాను రాశాడు. దియోత్రెఫే వాడు చెడ్డ మాటలు వదరుచున్నాడంట. యోహాను గురించి అన్నాడు, మమ్మను గురించి వాడు చెడ్డ మాటలు వదరుచున్నాడు అని కూడా అన్నాడు. కనుక విశ్వాసులే వీళ్ళు, ప్రభుని నమ్ముకున్న వాళ్ళే. తిరుగుబాటు స్వభావం ఏర్పడింది, తిరుగుబాటు మనస్తత్వం వాళ్ళ ఏర్పడింది. కనుక ఈ దినాల్లో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మనం చాలా మందిలో తిరుగుబాటు స్వభావాన్ని మనం చూస్తా ఉన్నాం కదా. అన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంటారు, చిన్న తేడా రాగానే త్రాసుపాం బుసగొట్టినట్టే. అప్పటి వరకు చాలా మృదువుగా, చాలా మంచిగా, చాలా నిమ్మళంగా, చాలా మెత్తగా మాట్లాడినట్టు, చాలా సాధుత్వం కలిగినట్టు, ఎక్కలేని విశ్వాసం కనబరిచినట్టు ఇవన్నీ ఉంటాయి. కానీ ఏదన్నా వారికి ప్రతికూలంగా ఉండగలనే వెంటనే తిరుగుబాటు స్వభావం, ఎదురాడి మాట్లాడడం, ఇలాంటి లక్షణాలు మనం చాలా మందిలో ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. కనుక ఎదురాడిన వారు ఏమైపోయారు? బైబిల్ గ్రంథంలో మోషే, అహరోనుల మీద ఎదురాడిన వారు ఏమైపోయారు? వారు అరణ్యములో. కనుక తిరుగుబాటు అనేది ఎంత భయంకరమైంది. కనుక లూసిఫరు దేవుని మీద తిరుగుబాటు చేశాడు, పతనమైపోయాడు. తిరుగుబాటు అనేది పతనానికి దారి తీసింది. కనుక బైబిల్ చెప్తా ఉంది కదా, నాశనానికి ముందు గర్వము, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. కనుక నాశనంకి ఈ గర్వం, అహంకారం, తిరుగుబాటు అనేవి దారి తీస్తాయి. అందువలన ప్రభు ఏం చెప్పారో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనం మనకు తెలుసు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అన్నాడు. అని 29లో ఏమన్నాడు? నేను దీనుడను సాత్వికుడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి అన్నాడు. ఏం నేర్చుకుంటాం ప్రభు దగ్గర? దీనత్వాన్ని, సాత్వికాన్ని, మృదుత్వాన్ని. ఆయన ఎలాగా మరి వదకు తేబడు గొర్రె వలె మౌనంగా ఉన్నాడో, కొన్నిసార్లు మౌనంగా ఉండడం నేర్చుకుంటాం. మౌనం అనేది ఓటమి కాదు, మౌనం అనేది అపజయం కాదు, మౌనం అనేది అంగీకారం కాదు. ఒకే లోకం అనొచ్చు, కానీ ప్రభు మనకు నేర్పాడు మౌనంగా ఉండమని. మనం మౌనంగా ఉన్నప్పుడు ఆయన పని ఆయన చేస్తాడు. కొన్నిసార్లు మనం మౌనంగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎదురాడేవారు ఉంటారు, దూషించేవారు ఉంటారు, తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు, ఇష్టమైన వచ్చినట్లుగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండాలి, ప్రభుకి అప్పగించుకోవాలి. కనుక ప్రభు క్షమిస్తాడో శిక్షిస్తాడో అది ఆయన ఇష్టం. కనుక మనం మౌనంగా ఉండడం. కాబట్టి తిరుగుబాటు అనేది ఒక శోధన. ఈ తిరుగుబాటు అనే మనస్సు మనలో లేకుండా జాగ్రత్త పడాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి 5 రకాలుగా సాతాను మనల్ని శోధిస్తాడు. నిద్రమత్తు, తప్పులను దాయడం, నిరుత్సాహపరచడం, ఆకర్షించడం, తిరుగుబాటు చేయడం అనేవి మనం వదిలిపెట్టిన లోకాన్ని, లోకం మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. కనుక మరణించే వరకు లోకం వైపు తిరగకుండా మనం ముందుకు సాగాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడలా వాడు దేవునికి శత్రువగును. మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించవద్దు అని చెప్పాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక మనల్ని అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేశాడు. తర్వాత తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు. ఆ రాజ్యం ఎలాంటిది అంటే నిత్య రాజ్యం, ఇటర్నల్ కింగ్డమ్ అని మనం చూసాం. తర్వాత అది నిశ్చలమైన రాజ్యం అని మనం చూసాం. నిశ్చలమైన రాజ్యం కాబట్టి నీతి, శాంతి, ఆనందం ఉన్న రాజ్యం.
అది లోక సంబంధమైనటువంటి రాజ్యం కాదది. మన కొరకై ఆ రాజ్యమును సిద్ధం చేస్తా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.